నమస్తే పీపుల్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. 2 days బ్యాక్ పోస్ట్ చేసిన నా ఫస్ట్ వ్లాగ్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అంత థింక్ చేయలేదు నాకు అంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని. ఐఎమ్ గుడ్, చాలా హ్యాపీగా ఉంది ఆ రెస్పాన్స్ చూసి. ఇంకా చాలామంది ఎట్లా నువ్వు వ్లాగ్ చేయాలి నెగిటివ్స్ అన్నీ చెప్పారు. థ్యాంక్స్ ఎ లాట్. ఈరోజు సెకండ్ వీడియో ఒకటి రికార్డ్ చేస్తున్నాను. సెకండ్ వీడియో వచ్చేసరికి మా ఊరే కొండలేశ్వరం నేను రికార్డ్ చేస్తాను ఈరోజు. అసలు ఏంటి కొండలేశ్వరం ఎలా వచ్చింది ఏంటి మొత్తం చెప్తాను. దీన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. అండ్ అసలు ఎలా రావాలి కొండలేశ్వరంకి, వేస్ ఏంటి, ఎలా రావాలి మొత్తం నేను ఈ వ్లాగ్లో మీకు ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అనుకోండి చెప్తాను ఈరోజు. సేమ్ నన్ను ఫస్ట్ వీడియోలో ఎట్లా అయితే సపోర్ట్ చేశారో ఇక నుంచి నన్ను అలా సపోర్ట్ చేయండి. ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నేను ఇది 2 వీడియోస్ కింద అప్లోడ్ చేస్తాను. చాలా లాంగ్ వచ్చింది వీడియో. మ్యాక్స్ మీకు వే ఎట్లా రావాలి ఏంటి మొత్తం ఒక వీడియో పెట్టి టెంపుల్ది ఇంకో వీడియో 2 వీడియోస్ చేస్తాను. చలో మరి ఇంక మనం వెళ్ళి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. బైక్ వ్యూలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. నమస్తే పీపుల్, చెప్పాను కదా ఈరోజు కొండలేశ్వరం వ్లాగ్ అని. ఎస్, ఇదే కాటన్కోన మెయిన్ రోడ్. ఈ కాటన్కోన మెయిన్ రోడ్ నుంచి మాత్రమే మనం ఇలా వెళ్ళగలం కొండలేశ్వరం. ఐ థింక్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను. మీరు కాటన్కోన రావాలంటే ఒకటి ఆటో లేదా బస్సులోనే రావాలి. ఓకే, నేను అదంతా మీకు ఆన్ ద వేలో మాట్లాడతాను. గ్రీనరీ అది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూస్తే నేను ఇంకా ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా అప్డేట్ అవుతుంది కూడా ఊరు. ఇదే రోడ్డు మనం కొండలేశ్వరం వెళ్ళటానికి. కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి మాత్రమే మనం కొండలేశ్వరం వెళ్ళగలం. ఇది అమలాపురం నుంచి వచ్చే వాళ్ళకి ఇదిగో ఇదే మన బండి. నేను ఇక్కడ పెట్టాను, దానికి ఏదో చిన్న మోడిఫికేషన్స్ ఉంటే చేయించాను, గాలది కొట్టించి. మనం స్టార్ట్ అవుతూ మాట్లాడుకుందాం. ఇదే రోడ్డు మీరు స్ట్రైట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు. 5 కిలోమీటర్స్ ఇట్లానే రావాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడే బైక్ టైర్కి గాలి పట్టించాను, షేకింగ్ ఎక్కువ ఉంది. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది రోడ్డు అవన్నీ. బోరింగ్ అనేదే ఉండదు, ఎందుకంటే మీరు చూస్తే చుట్టూ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, పక్కనే కాలువ, చాలా బాగుంటుంది మా ఊరు. మనుషులు కూడా చాలా బాగుంటారు ఇక్కడ. మీకు ఏ హెల్ప్ ఎవరు కావాలన్నా చేస్తారు. చూస్తున్నారు కదా గ్రీనరీ, ఆ చెట్లు అవన్నీ. ఇప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వరకు మీరు ఎలా అన్నా రావచ్చు. రాజమండ్రి వరకు మీరు కొండలేశ్వరం రావాలంటే అయితే రాజమండ్రి ట్రైన్ ఉంటుంది. మీరు ట్రైన్లో రాజమండ్రి వరకు రావచ్చు. రాజమండ్రి నుంచి అమలాపురం బస్సెస్ ఉంటాయి. మ్యాక్స్గా చాలా బస్సెస్సే ఉంటాయి. అమలాపురం రీచ్ అయ్యారంటే అమలాపురం నుంచి పల్లంకూరు వెళ్ళే బస్సు మీరు ఎక్కాల్సి ఉంటుంది. అమలాపురంలో ఉంటే కనుక బస్ స్టాండ్లో ఉండి నేను కొండలేశ్వరం రావాలి అనుకుంటే అమలాపురం టు పల్లంకూరు, లేకపోతే అమలాపురం టు బొలుస్తిప్ప, ఈ రెండిట్లో ఏ బస్సు మీరు తీసుకున్నా సరే పల్లం వెళ్ళే బస్సు కూడా వస్తుంది. మీరు కాటన్కోనలో దిగుతారు. కాటన్కోన నుంచి అయితే ఇప్పుడు చాలా అప్డేట్ అవుతుందని చెప్పే కదా ఊరు. చాలా ఆటోస్ ఉంటాయి మీకు. లేదు నేను బైక్ వచ్చినా ఎట్లా వచ్చినా ఇదే రోడ్డు సేమ్. నేను ఎలా అయితే వెళ్తున్నానో సేమ్. అది ఒక అమలాపురం నుంచి వచ్చే వాళ్ళే కాదు, అటు వెస్ట్ గోదావరి భీమవరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రాసెస్. అమలాపురం రావాలి. అమలాపురం నుండి బస్సెస్ కానీ ఆటోస్ కానీ చాలానే ఉంటాయి. కాటన్కోనలో దిగుతారు మీరు. కాటన్కోన మెయిన్. కాటన్కోన నుండి ఇంకా కొండలేశ్వరం చాలా ఈజీ. ఇదే రోడ్డు మీరు ఒకసారి అమలాపురం వచ్చేసారంటే మ్యాక్స్ ఇంకా వచ్చేసినట్టే.
దీని హిస్టరీ గురించి నేను పంతులు గారితో మాట్లాడతాను, మ్యాథ్స్ చెప్తారు ఆయన, చెప్పనన్నారు. ఎందుకంటే నేను ఇదే ఊర్లో పుట్టి ఆయన ముందే పెరిగాను కాబట్టి ఆయన కూడా మనకు బాగానే పరిచయం. నేను మొత్తం మీకు ఊరు ఎట్లా వచ్చింది ఏంటి అనేది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు కుండలేశ్వరం వచ్చాక మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, స్నానం ఎక్కడ చేయాలి, గోదావరికి ఎట్లా వెళ్ళాలి అంటే ఇదే రోడ్డు, గోదావరికి వెళ్ళే రోడ్డు ఇది ఒకటే. ఇంకోలా కూడా రావచ్చు. మీరు కాకినాడ నుంచి సపోజ్ వైజాగ్లో ఉండుంటే మీరు వైజాగ్ నుంచి కుండలేశ్వరం రావాలి అనుకుంటే కాకినాడ వరకు రావాలి మీరు ఫస్ట్. లేకపోతే అమలాపురం వెళ్ళే బస్సెస్ అలా కూడా ఉంటాయి. కానీ వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అమలాపురం వెళ్ళనక్కర్లేదు. జస్ట్ ముమ్మిడివరం అని ఒక ఊరు ఉంటుంది. నేను ఫ్రెండ్ చూపిస్తాను ముమ్మిడివరం నుంచి కూడా మీరు ఎలా రావాలి కుండలేశ్వరం అని నేను రోడ్ చూపిస్తాను. నేను ముమ్మిడివరం అయితే వెళ్ళను ఇప్పుడు, మీకు జస్ట్ అక్కడ నుంచి ఎట్లా రావాలో చెప్తాను. మీరు అక్కడ కూడా ఆటోస్ ఉంటాయి. లేకపోతే ఒకవేళ మీరు ఫ్యామిలీలా వస్తే మీరు ఆటో కూడా కట్టించుకుని రావచ్చు. మరీ చెప్తున్నాను, కుండలేశ్వరాన్ని చిన్న కాశీ అని అంటారు. కాశీ వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ కుండలేశ్వరం వచ్చి కుండలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత మాత్రమే కాశీ వెళ్ళాలంట. ఇది నాకు రీసెంట్గానే తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు చాలా అప్డేట్ చేస్తున్నారు ఊరిని, మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటుంది అనుకుంటా ఇప్పుడు ఊరిని. ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ చాగంటి గారు వచ్చారు. ఆయన వచ్చి ఆయనే చాలా వరకు దీనికి హెల్ప్ చేశారు. ఫస్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే 2 శక్తిపీఠాలు ఉంటాయి. ఒకటి పిఠాపురం, ఇంకోటి ద్రాక్షారామం. ఆ 2 శక్తిపీఠాలకు కూడా వచ్చిన వాళ్ళు జనాలు అందరూ కూడా కుండలేశ్వరం కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా శివుడిది గుడి. కుండలేశ్వర స్వామి అంటే శివుడు. దానివల్ల ఏంటంటే ఆ 2 వాటికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది వస్తూనే ఉంటారు. అందుకే ఇక్కడ ఫస్ట్ వ్లాగ్ చేయడం గల రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, అదేంటి మీ ఊరి గురించి నువ్వే చెప్తావు కదా, ఒకసారి నువ్వే వ్లాగ్ చేయని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడికి బ్లాగ్ చేస్తున్నాను. రోడ్స్ అయితే అంత బాగుండవు, మరి మీరు అది గమనించాలి. ఇక్కడ పుష్కరాస్ కూడా చాలా బాగా చేస్తారు. పుష్కర్ ఘాట్ కూడా అదే ఇప్పుడు మనం వెళ్ళేదే. దీన్నే తనేల్ అంటారు, తనేల్ పేట అని కూడా అంటారు. మీరు ఇక్కడ వరకు రీచ్ అయ్యారంటే మీకు నైస్ సీనరీ కావాలంటే మాత్రం పైకి వెళ్ళాలి. ఎందుకంటే పైకి వెళ్ళిందా ఏటుగొట్టు అంటారు. నెక్స్ట్ ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళినా సరే మనం కుండలేశ్వరం రీచ్ అవుతాము ఈ రోడ్లో. లేదు అంటే ఇలా పైనుంచి వెళ్ళి మీ పైనుంచి తీసుకెళ్తా. ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది ఏరియా. మీకు పక్కనే ఏటుగొట్టు కూడా ఉంటుంది. కొంచెం చూసుకోవాలి. నిన్నే వర్షం పడింది కాబట్టి ఈజీగా ఇవన్నీ మట్టి రోడ్లే ఉంటాయి. చూసారు కదా, ఇదంతా గోదావరి, అదంతా కూడా మీకు కనిపించేది. ఇది రీసెంట్గానే గవర్నమెంట్ వేసిన రోడ్డు. అంటే ఈ రోడ్డు మించి రావాలి మనం. కాకినాడ నుంచి వచ్చే పొలం అయితే ఈ రోడ్డు, లేదు అమలాపురం నుంచి వచ్చేదైతే ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అనమాట. ఈ రోడ్డు ఫేమస్ ఏంటంటే మీరు ఈ రోడ్డు ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, నాకు తెలిసి ఇది ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్డు. ఈ 30-40 కిలోమీటర్స్ కూడా మీరు ఇదే సీనరీ చూస్తారు. సేమ్ చుట్టుపక్కల ఇలానే చెట్లు ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ గ్రీనరీ మధ్యలో మీరు కొంచెం మేఘం పట్టినప్పుడు క్లౌడీగా ఉన్నప్పుడు మీరు కారులో కానీ బైక్లో కానీ వస్తూ ఉంటే మీకు సీనరీ క్లాసిక్ ఉంటుంది, ఆసమ్ ఉంటుంది. అది అదంతా గోదావరి మీకు కనపడుతుంది. చూసారు కదా, అదంతా గోదావరి. ఇలానే గోదావరి పక్క నుంచే మీరు రావచ్చు. కనిపించేదంతా గోదావరి. ఈ పక్కన కాలువ, చెట్లు ఇవన్నీ ఈ పక్కన. చూసారు కదా, మనం యాక్చువల్గా వచ్చేసాము. ఆ కనిపించేదే ఇదే కుండలేశ్వరం గోదావరి. మనం ఇక్కడే బాత్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఎవరైనా వచ్చి గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడికే వచ్చి బాత్ చేస్తారు. నేను చూపిస్తాను ఇది కూడా ఇప్పుడు మీకు. ఇంతకుముందు అయితే ఇవేమీ లేవు, జస్ట్ నార్మల్గా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చూసారు కదా, ఇదే కుండలేశ్వరం గోదావరి. మీరు బాత్ చేయాలనుకుంటే ఇలానే వచ్చి ఇక్కడ చేయాలి బాత్. ఇంతకుముందు ఇదంతా ఉండేది కాదు, ఇక్కడే చేసేసేవారు. కానీ ఇప్పుడు అక్కడ మట్టి వచ్చేయటం వల్ల ఇది అరేంజ్మెంట్ చేశారనమాట. కనపడుతుంది కదా, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ బాత్ చేస్తారు. మీకు కనపడుతున్నాయి లేవో, చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ స్టీల్ రాడ్స్ లోపడే మీరు బాత్ చేయాల్సి ఉంటుంది. కొంచెం బయటకు వెళ్తే లోతు ఎక్కువ, వీటి లోపడే మీరు బాత్ చేయాలి. ఇదే మా ఊరు గోదావరి. చూసారు కదా ఎలా ఉందో. ఒకవేళ ఇక్కడ వాటర్ లేదు అంటే ఇది ఇక్కడ ఉంది కదా స్విచ్ ఉంటుంది. ఇక్కడ స్విచ్ చేశారంటే వాటర్ ఎట్లా వచ్చి అక్కడ జల్లు పడుతూ ఉంటుంది. జల్లు అనమాట, ఇక్కడ నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు.
బాత్ అయిపోయాక ఇంకా సేమ్ రొటీన్. నేను చెప్పాను కదా ముమ్మిడివరం నుంచి వచ్చే వాళ్ళకి రోడ్ అది కాదు అని, వేరే చూపిస్తా అని చెప్పి. ఇది ముమ్మిడివరం నుంచి వచ్చే వాళ్ళ రోడ్డు, ఇంక బైక్ వెళ్తుంది కదా, ఈ రోడ్లోంచి వస్తారు. ఇలా వెళ్ళాలి కుండలేశ్వరం మీరు. ఇదే ఆ రోడ్. ఇలా స్ట్రైట్ వెళ్తే మీరు కుండలేశ్వరం వెళ్తారు. ఇప్పుడే ఫ్రెండ్స్ వచ్చారు, చూస్తున్నారు కదా వాళ్ళని చూపిస్తున్నా. సరే సరే అయితే థ్యాంక్ యూ, బాయ్. నేను న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసే 2 days అయింది. చూసారు కదా, ఇది రీసెంట్గానే కట్టారు ఆంజనేయ స్వామిది. కొత్తగానే కట్టారు ఇది, ఇంతకుముందు లేదు, ఇప్పుడే కట్టారు ఇది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కనబడుతుంది కదా, ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఇక్కడ నుంచి ఇదే రోడ్డు స్ట్రైట్. చూసారు కదా ఎంత బాగుందో మా ఊరు. ఇదంతా గ్రీనరీ. యాక్చువల్గా ఇళ్ళ మధ్యలో చెట్లు ఉండవు, చెట్ల మధ్యలోనే ఇల్లులు ఉంటాయి ఇక్కడ. వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, అంతా రిలేటివ్స్ వీళ్ళందరూ నాకు. ఎస్, మీకు కనపడుతుంది అనుకుంటా అక్కడ శివుడి బొమ్మ ఉంది కదా, అదే గుడి. ఎస్, ఇదే గుడి, చాలా దగ్గరే కదా. ఇదిగో మా ఇల్లు, ఇది మా హౌస్, ఇదే మా హౌస్, అదే గుడి. అంత దగ్గర నాకు గుడి. వెళ్దాం ఒకసారి గుడిలోకి కూడా. ఇదంతా పార్కింగ్ యూస్ చేసుకోవచ్చు మీరు. ఇటు పార్క్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ బ్యాక్ సైడ్ కూడా పార్క్ చేయొచ్చు. ఇదంతా మీరు పార్కింగ్కే యూస్ చేసుకోవచ్చు. బైక్ ఇక్కడ పెడదాము. ఎస్, గుడి ఇది. ఇట్లనే వెళ్ళాలి లోపలికి. ఇదే గాయస్, ఇలా వస్తారు మీరు గుడిలోకి. ఇదంతా కుండలేశ్వర, చూస్తున్నారు కదా. ఇక్కడే ప్రదక్షిణాలు అది చేయించుకుంటారు కూర్చుని, ఏమన్నా హోమాలు ఏమన్నా ఉన్నా సరే ఇక్కడే. ఇది ఆంజనేయ స్వామిది, చిన్న ఆంజనేయ స్వామి గుడి, టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ. నేనే వచ్చి చాలా మంత్స్ అయింది మా గుడికి. ఎంత చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్. లొకేషన్ అయితే మాత్రం ఒక 1 day ప్లాన్ చేసుకుని వస్తాము అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ చూసినా మీకు చెట్లు ఇవే ఉంటాయి. ఇది కనకదుర్గ అమ్మవారి దేవాలయం. ఇది కనకదుర్గ అమ్మవారు గుడి మాత్రం అంత పెద్దగా ఉండదు, చిన్నది. మీరు ఎట్లా నడుచుకుంటూ వచ్చి ఇంకా వేణుగోపాల స్వామి గుడి. ఇది వేణుగోపాల స్వామి వారు ఉంటారు ఇందులో. ఇది గ్రౌండ్, అదే మా ఇల్లు, ఆ కనిపించేదే మా ఇల్లు. వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అది. ఇదంతా గ్రౌండ్, మీరు పార్కింగ్ చేసుకోవడానికి. ఇదంతా చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఈరోజు జనం లేరు, డైలీ చాలా జనం వస్తారు. ఈరోజు అంత జనం లేరు కాబట్టి నాకు చాలా ఈజీగా ఉంది మీకు చూపించడానికి కూడా. ఇలా గుళ్ళోకి వెళ్తాం. నందీశ్వరుడు